హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ ఆరాధనలో పాల్గొన్న మీ అందరికీ ప్రేమపూర్వకమైన వందనాలండి. అందరికీ వందనాలు. నా ప్రభు అయిన యేసుక్రీస్తు మిమ్ములను మీ కుటుంబాలను ఆశీర్వదించునుగాక. చాలా ఆశతో ఈ మొదటి ఆరాధనలో మీరంతా పాల్గొన్నారు. గత రాత్రి సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థనకు కూడా వచ్చి చాలామంది ఇక్కడే ఉన్నారు. ప్రతికూల పరిస్థితుల్లో కూడా దేవుని సన్నిధిని, దేవుని వాక్యం మీద మీకున్న మంచి మనస్సును బట్టి నేను ఎంతగానో దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాను. ఒక వచనం అందరం చదువుకుందాం. అరవై 67వ కీర్తన. రెండవ వచనం అందరం చదువుకుందాం. దేవుడు మమ్మును కరుణించి మమ్మును ఆశీర్వదించునుగాక. ఆయన తన ముఖకాంతి మా మీద ప్రకాశింపజేయునుగాక. ఈ రెండవ లైన్ మరలా చదవండి. ఆయన తన ముఖకాంతి మా మీద ప్రకాశింపజేయునుగాక. ఇది ఈరోజు మెసేజ్ టైటిల్. కొన్ని చోట్ల ముఖకాంతి అని ఉంది, మరికొన్ని చోట్ల సన్నిధి కాంతి అని తెలుగులో ఉంది. ఇంగ్లీష్లోనేమో ఫేస్ షైన్ అని ఉంటుంది. సన్నిధి కాంతి అంటే ముఖ ప్రకాశం అని అర్థం. మరికొన్ని చోట్లేమో ముఖ ప్రకాశం అని వ్రాయబడింది. దేవుడు తన ప్రజలను ఆశీర్వదించేటప్పుడు ఈ పదాలే ఉపయోగించబడి, ఆయన తన ముఖ కాంతిని, ఆ ప్రకాశమును, ఆ సన్నిధి కాంతిని తన ప్రజల మీద ప్రకాశింపజేసి ఆశీర్వదిస్తూ ఉంటారు. ఇంకొక వచనాన్ని కూడా మీకు చూపిస్తాను, చూడండి, అర్థమవుతుంది. సంఖ్యాకాండం 6వ అధ్యాయం 23 నుండి 26 వరకు ఈ 2-3 వచనాల్లో దేవుడు ఇజ్రాయేళ్ళకి ఒక పద్ధతి పెట్టారు. లేవీయులు అంటే యాజకులు దేవుని నామాన్ని ప్రజల మీద ఉచ్చరించి దీవించాలి. అప్పుడు దేవుడు వారిని ఆశీర్వదిస్తాను అని చెప్పారు. 23లో ఉంది, లేవీయులు ఈ విధముగా వారిని దీవించవలెను. ఏ విధంగా దీవించాలి? యెహోవా తన సన్నిధి కాంతి ప్రకాశింపజేసి మిమ్ములను కాపాడునుగాక. యెహోవా తన సన్నిధి కాంతి ప్రకాశింపజేసి కరుణించునుగాక. యెహోవా తన సన్నిధి కాంతి ప్రకాశింపజేసి వారిని సమాధానపరచునుగాక. ఈ 3 మాటలు ఉన్నాయి చూడండి మీరు. కాపాడునుగాక, కరుణించునుగాక, సమాధానము కలగజేయునుగాక.
ఈలాగున లేవీలు యాజకులు నా నామాన్ని ఉచ్చరించుట వలన నేను వారిని ఆశీర్వదించెదను. మరి ఈ 3 పదాల దగ్గర ఆశీర్వాదం 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 అంటే ఆశీర్వాదంలో కాపుదల ఉంటుంది, కరుణించబడుట ఉంటుంది, సమాధానం పొందటం ఉంటుంది. ఈ 3 విధములైన ఆశీర్వాదాలు ఆత్మీయతలు దేవుడు తన ప్రజలకు కలగజేసేటప్పుడు మరి ఈ పదాన్ని ఎందుకు ఉపయోగించాలి? తన ముఖకాంతిని ప్రకాశింపజేసి కాపాడునుగాక, కరుణించునుగాక, సమాధానము కలగజేయును గాక. మూలవాక్యం ఏం చదువుకున్నాం? తన ముఖకాంతిని మా మీద ప్రకాశింపజేయునుగాక. ఏది అందరూ అనండి ఒకసారి. అలా కాదులే, నేను చెప్తాను, మీరు అనండి, బాగుంటుంది. యేసయ్యా మీ ముఖకాంతి మా మీద ప్రకాశింపజేయుము. సారికి ఎందుకు తన ముఖకాంతి తన ముఖకాంతి తన ముఖకాంతి? ప్రక్కనుల ముఖాన్ని ఒకసారి చూడండి. ఎంతసేపు చూడగలుగుతారు? ఉదాహరణ చెప్పండి. ప్రక్కనోళ్ళ ముఖాన్ని ఎంతసేపు చూడగలుగుతారు? ఎంతసేపు చూస్తే మీకు బోరు కొట్టిద్ది? చూడండి, నేను కాదంటలేదు, కాసేపు చూసుకోండి ఒకరినొకరు. కాసేపు చూసేసరికి నాకైతే బోరు కొట్టిద్ది. మీ సంగతి నాకు తెలియదు, కానీ ఓ 10 నిమిషాలు ఇంట్లో ఉన్నాను అనుకోండి, ఇంకేదైనా విషయాలు చెప్తే ఇంకొక 10 నిమిషాలు ఉంటాను, ఇంకొక 10 నిమిషాలు ఉంటాను, అరగంట. రోజంతా వారు మొహం చూసుకుంటూ ఉండగలుగుతానా? ఊరికే పొంతకొండలా కూర్చుంటావు ఇంట్లో. కొంచెం అటు ఎల్లు రారాదు అటదంట భార్య భర్తని. ఏ అంత బోరు కొట్టిందా? లేచిన దగ్గర నుండి నీ మొహమే అంటాడంట భర్త భార్యని. అర్థమైందా? రోజు ఆ మొహం చూడక ఇంకెవరు మొహం చూస్తారు? ఒక ఉదాహరణ చెప్తున్నా. చాలామంది మనుషుల ముఖ ప్రకాశాన్ని కోరుకుంటారు. నేను ఒక సంగతి చెప్తా, క్రొత్త కోణంలో మీరు వినండి. నేను చెప్పగానే మీకు గుర్తొస్తుంది ఒక మాట. ఊజు దేశములో గొప్పవాడు ఒక ఆయన ఉన్నాడు. ఎవరైనా తెలుసు. అతగాడు అంటాడు, 29వ అధ్యాయం యోబు గ్రంథములో మీరు 24వ వచనాన్ని చూడండి. ఇక్కడ ఏమని రాయబడిందంటే, నా ముఖ ప్రకాశము లేకుండా వారు ఏమియు చేయరైరి. అందరు చెప్పండి ఈ మాట. నా ముఖ ప్రకాశము లేకుండా వారేమియు చేయరైరి. ఆహా, అంత పోటుగాడు ఎవరు? యోబు. బాగా వినండి. 7,000 గొర్రెలు ఉన్నాయి, గాడిదలు ఉన్నాయి, ఒంటెలు ఉన్నాయి, ఆస్తులు ఉన్నాయి, 10 మంది పిల్లలు ఉన్నారు, మంచి ఇల్లు, మంచి వ్యవసాయం, ఆరోగ్యవంతుడు, ఆస్తిపరుడు. ఆ ప్రాంతంలో అతడే గొప్పవాడు. నేనంటాను, చచ్చిన కోటానికి వెళ్ళాలన్నా నేను వెళ్ళాలి, బతికినోళ్ళ కోటానికి వెళ్ళాలన్నా నేను వెళ్ళాలి. ప్రతి ఒక్కరూ అసలు నా ముఖ ప్రకాశం లేకుండా, నా ముఖ కాంతి లేకుండా వారేమి చేయరైరి అన్నారు. మంచిది. మరుసటి రోజు యోబు పరిస్థితి ఎలా ఉంది ఇప్పుడు మీరు చెప్పండి. చిల్ల పెంకు ఒకటి తీసుకొని
దూదిలో కూర్చొని గీక్కుంటూ కూర్చున్నాడు. మీకు అర్థమైంది ఇప్పుడు? మనుషుల ముఖ ప్రకాశాన్ని కోరుకుంటే మనుషులు ఇలా అవుతారు. అమెరికా సంగతే ఆలోచన చేద్దాం. అందరూ, నిన్న వచ్చిన ఒక చిన్న వార్త, అందరూ అగ్రరాజ్యమైనటువంటి అమెరికా వెళ్దాం అనుకుంటున్నారు. ఇప్పుడు ట్రంప్ గారు ఒక బాంబు పేల్చాడు. వీసా ఉండి మీరు రావాలంటే $1,00,000 కట్టాలి, ₹1,00,00,000 కట్టాలి అని చెప్పారు. ఒక్కసారి ఏమయ్యారు? ప్రజలందరూ సతికిల పడ్డారు. ఉదాహరణ చెప్తున్నా. మనుషుల ముఖ ప్రకాశం ఎలా ఉంటుందంటే ఈరోజు తేటగానే ఉంటుంది, ఆ మరుసటి రోజుకి వాడిపోతుంది. సహాయం చేస్తామని చెప్పిన చేతులే ముడుచుకుంటారు. నిన్న బాగానే ఉన్నాడు యోబు. ఆయన ముఖ ప్రకాశం లేకుండా, ఆయన చిరునవ్వు లేకుండా ఎవరు ఏమి చేయలేరు. అంతటి గొప్పవాడు. ఆ మరుసటి రోజున ఆయనకు మిగిలింది చిల్ల పెంకొకటే. ఇందుమూలన నేను మీకు చెప్పాలనుకున్నది ఏంటంటే, మనుషుల ముఖ ప్రకాశాన్ని మీరు కోరుకోకూడదు, లేకపోతే లోకం యొక్క వైభవాలను మీరు కోరుకోకూడదు. ఇంకా మీకు బాగా దగ్గరగా ఉన్న ప్రియమైనటువంటి వ్యక్తులైనా, అభిమానులైనా, ఆప్తులైనా వారి ముఖ ప్రకాశాన్ని మీరు ఎప్పుడు కోరుకోకూడదు. ఎప్పుడు మనము యేసయ్య ముఖమును మాత్రమే చూడాలి. హల్లెలూయా. ఇంకొకసారి చూడండి, చెప్పండి గట్టిగా, హల్లెలూయా. యేసయ్య ముఖం ఎలాంటిది? మత్తయి సువార్తలో 17వ అధ్యాయములో రూపాంతరపు కొండపైకి యేసు ప్రభు ముగ్గురు తీసుకొని వెళ్ళారు. ఆయన నిజస్వరూపాన్ని చూపించారు. ఆయన వస్త్రములు తెల్లనివై దగ 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 మెరిసిపోతున్నాయి. ఇప్పుడు ఆయన ముఖం ఎలా ఉంది? సూర్యుని వలె ప్రకాశించుచున్నది. ఎలా ఉంది ఇప్పుడు చెప్పండి? సూర్యుని వలె ప్రకాశిస్తుంది. ఇప్పుడు ఒకసారి చెప్తానండి. మీరు పుట్టి పెరిగిన దగ్గర నుండి సూర్యుని కాంతి ఏమైనా తగ్గినట్టుగా కనబడుతుందా? అనుబాకండి నోటితో. అది ఇంకొక అర్థం వస్తుంది. పక్కన వాళ్ళు ముద్దు పెట్టుకుంది అనుకోండి, అదే శబ్దం వస్తుంది అని. అస్సలు ఆ మాట అనకూడదు దేవుని బిడ్డలు. అవునంటే అవును, అది అలా ఫిక్స్ అవ్వండి. నిన్న ఉన్నటువంటి వెలుగు ఆ సూర్యునిలో లేదు అని మనం అనగలుగుతామా? సూర్యుని ప్రకాశం ఎప్పుడు తగ్గదు. సూర్యుని ప్రకాశం తగ్గిందంటే అసలు మనం ఈ భూమి మీద ఉండం. అదే గుర్తుపెట్టుకోండి. సూర్యుని ప్రకాశం ఎలా తగ్గకుండా ఉంటుందో మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క ముఖ ప్రకాశము కూడా ఎప్పుడు తగ్గదు. కోటి దీప కాంతులైన ఆయన ప్రకాశముతో సమమైనది కావు. అందుకే ఆయన ముఖం సూర్యుని వలె ప్రకాశిస్తుందని వాక్యం చెప్తుంది. ఆయన ముఖ కాంతి మీ మీద ప్రకాశింపజేయునగాక. ఆయన ముఖ కాంతి మీ మీద ప్రకాశించునగాక. ఈ ఆరాధనలో ఆయన ముఖ కాంతి మీ మీద ప్రకాశించునగాక, 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 ప్రకాశించునగాక. ఎప్పుడు ఆయన ముఖమనే మీరు చూచుచుందురుగాక. హల్లెలూయా. ఇంకొక్కసారి గట్టిగా హల్లెలూయా. ప్రక్కనోళ్ళు కాసేపు యోబు అనుకొని చూడండి. ఒక్క నిమిషం. ప్రక్కనోళ్ళు యోబు అనుకొని చూడండి.
నిన్న ప్రకాశించింది యోబు ముఖం, ఈరోజు ఏమైంది చెప్పాలి, వాడిపోయింది. నా ముఖ ప్రకాశం లేకుండా ఎవరు ఏమి చేయరు. ఏమనుకున్నాను నేనంటే చూడండి నా మొహం అన్నారు. కాసేపటికి ఏమైంది, వాడిపోయింది. మిగిలింది ఏంటి? అది మీరు ఎవరి ముఖాలు చూస్తున్నారో నిన్న ఉన్నట్లుగా ఈరోజు ఉంటాయి, ఈరోజు ఉన్నట్లుగా రేపు ఉంటాయి అనుకోవద్దు. నాకు వాళ్ళ అండుంది, వీళ్ళ అండుంది, నాకు వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారని మనుషుల యొక్క అండకండల మీద ఆధారపడవద్దు. నేను 30 సంవత్సరాల నుంచి నేర్చుకున్నది ఒకటే. కాసేపు ఏలియాను చూశారు, ఆయనకు ఒక పర్ణశాల కడదాం అనుకున్నారు. కాసేపు మోషేను చూశారు, ఆయనకు ఒక పర్ణశాల కడదాం అనుకున్నారు. యేసు ప్రభుతో సమముగా మీకొకటి, ఏలియాకొకటి, మోషేకు ఒకటి కడదాం అనుకున్నారు. బాగానే ఉంది అంతవరకు. ఒక స్వరం వినబడింది, ఈయనే నా ప్రియకుమారుడు అన్న మాట వినండి అని. దిడీలో ఒక శబ్దం వచ్చింది, బోర్ల పడ్డారు. లేచి చూసేసరికి ఇటు ఏలియా కనపడట్లేదు, మోషే కనపడట్లేదు. ఏమయ్యారు అంటే చెప్పరే. ఇప్పుడు అనండి, మాయా. ఏమంటారు దాన్ని? మాయా. ఏమయ్యారు? మాయా. మాయా. ఏది ఇందాక కనపడ్డాడుగా మోషే, ఇప్పుడు కనిపించారుగా ఏలియా. ఏరి వారు కన్నులెత్తి చూడగా యేసు ముఖమే కనబడింది. హల్లెలూయా. అందుకే 34వ కీర్తనలో మనందరికీ తెలుసు 5వ వచనములో, వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖములు ఎన్నడును సిగ్గుపరచబడవు. నా ప్రభు ముఖ కాంతిని మీరు కోరుకొందురుగాక. ఈ ఆరాధనలో ఆయన ముఖ కాంతి మీ మీద ప్రకాశించునుగాక. ఆయన ముఖ కాంతి ప్రకాశించుట వలన కలిగే శ్రేష్టమైన ఆశీర్వాదాలు మీరు మీ కుటుంబాలు అనుభవించుదురుగాక. ఏది 2 చేతులు పైకి ఎత్తండి ఒకసారి. హల్లెలూయా అనమానలా, అదే కొద్దిగా ఎగస్ట్రాలు అంటారు. ఎత్తండి అన్నప్పుడు ఎత్తాలి. ఇప్పుడు నేను చెప్పిన మాటకి మీరు ఆమెన్ అనుకోండి. ఆయన ముఖ కాంతి మీ మీద ప్రకాశింపజేసి మిమ్ములను కాపాడునుగాక. ఆయన ముఖ కాంతి మీ మీద ప్రకాశింపజేసి మిమ్ములను కరుణించునుగాక. ఆయన ముఖ కాంతి మీ మీద ప్రకాశింపజేసి మీకు సమాధానము కలగజేయునుగాక. ఒక సేవకునిగా నా నోట వచ్చిన మాట చొప్పున మిమ్ములను దేవుడు కాపాడునగాక, కరుణించునగాక, సమాధానము కలగజేయునగాక. ఆయన ముఖ కాంతి మీ మీద ప్రకాశించటం ప్రత్యేకముగా మీరు ఈరోజు చూడబోతున్నారు, అనుభవించబోతున్నారు. ఆయన ముఖ ప్రకాశముతో ఇక్కడి నుంచి తిరిగి వెళ్ళబోతున్నారు, తిరిగి వెళ్ళబోతున్నారు, తిరిగి వెళ్ళబోతున్నారు, తిరిగి వెళ్ళబోతున్నారు, తిరిగి వెళ్ళబోతున్నారు. అదిగో 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 ఒక్కొక్కరి మీద ఒక్కొక్కరి మీద ఆయన ముఖ కాంతి ప్రకాశించునగాక, 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 ప్రకాశించునగాక. ఇప్పుడే 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 ఆయన ముఖ కాంతి మీ మీద ఉదయింపజేయునుగాక. ఇప్పుడు చేతులు ఊపుతూ చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఇంకోసారి గట్టిగా,
ఇప్పటి వరకు మనం నేర్చుకున్నది ఏమిటంటే, వేరే వేరే ముఖాలు మన మీద ఏదో ప్రకాశిస్తాయేమో, ఎవరి ద్వారా ఏదైనా మనకు ఒరుగుతుందేమో అనుకుంటారేమో. అలా చేయొద్దు. ఎప్పుడు మనము యేసయ్య ముఖమును చూడాలి, ఆయన ముఖ కాంతి మీదనే మనం ఆశపడాలి. అది ఇప్పటి వరకు మనం నేర్చుకున్నది. తన ప్రజలను ఆశీర్వదించే ప్రతి చోట ఆయన ముఖకాంతిని ప్రకాశింపజేసినట్లుగానే మనం చూస్తున్నాం. ఇప్పుడు నేను ఆయన ముఖకాంతి ప్రకాశింపజేసి మనల్ని ఎలా ఆశీర్వదిస్తారు మిమ్మల్ని అనేది 3-4 విషయాలు చెప్తాను. జాగ్రత్తగా వినండి. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 17వ వచనం. ఇక్కడ దానియేలు బబులోను దేశంలో ప్రార్థన చేస్తున్నారు. అప్పటికి 70 సంవత్సరాలు బానిసలుగా బబులోను దేశంలో ఉన్నారు. సరిగ్గా వినండి, మీకు అర్థమవుతుంది. ఐగుప్తు దేశము నుండి పాలుతేనలో ప్రవహించే దేశానికి వెళ్ళారు. వారు నాటని వృక్ష ఫలాలను అనుభవిస్తున్నారు. వారు కట్టుకొనని కోటలలో నివసిస్తున్నారు. దేశం యొక్క సారాన్ని అనుభవిస్తున్నారు. అన్నీ బాగున్నాయి. పితరులు చేసిన ఒక చిన్న పొరపాటు ఏంటంటే, విశ్రాంతి దినములను పాటించలేదు. అది పాటించని కారణాన్ని బట్టి 70 సంవత్సరాలు దేశమంతా విశ్రమించాలి, నెమ్మదిగా ఉండాలి. మీరు విశ్రాంతి దినాలను గడపలేదు కనుకని వారిని కల్దీల ప్రాంతానికి పంపించారు, అంటే బబులోను దేశానికి పంపించారు. ఆ 70 సంవత్సరాలు జనసంచారం లేదుగా ఇజ్రాయేల్ దేశంలో. ఈ 70 సంవత్సరాలలో అర్థమైందండి, ఇజ్రాయేల్ అనుభవించిన నష్టం, వాళ్ళకు కలిగిన భారీ నష్టం మామూలు విషయం కాదు. అప్పుడే ఈ విలాప వాక్యాలు వాళ్ళు రాసుకున్నారు, పాడుకున్నారు. చూడాలి నేను చెప్పే మాటలు. సియోనులో నక్కలు తిరుగుతున్నాయి, యెరూషలేము అంతా పాడైపోయింది, మా మీద ఉన్నటువంటి కిరీటం తొలగిపోయింది, మేము పాపం చేశాము. అర్థమైందా? యవనస్తులు సంగీతాలు మానారు, మాలో నుండి సంతోషం మమ్మల్ని విడిచిపోయింది. యవనస్తులు నాట్యం ఆడటం మానారు, పెద్దలు గుమ్మముల దగ్గర తలెత్తుకోలేకుండా ఉన్నారు, సియోనులో స్త్రీలను చెరిపారు. ఈ విలాప వాక్యాలన్నీ వాళ్ళు అప్పుడే పాడుకున్నారు. పట్టణమంతా భయంకరమైనటువంటి శిథిలమైపోయింది. పట్టణం శిథిలమైపోయింది, ప్రజలు పాడైపోయారు, పట్టణం పాడైపోయింది. అలాంటి సమయంలో 70 సంవత్సరాలు బానిసత్వం ముగించిన తర్వాత మరలా దానియేలు ప్రార్థన చేస్తున్న 70 సంవత్సరాల బానిసత్వం ముగించింది, మరలా మేము మా స్వదేశానికి వెళ్ళబోతున్నాము, మా పట్టణం ఎలా ఉండవలసినది, ఎలా ఉన్నది అని ఈ 17వ వాక్యంలో చూడండి, ఒకసారి మీరు చదువుకోండి. 9వ అధ్యాయం 17 నేను చదువుతాను చూడండి. ఇప్పుడైతే మా దేవా, దీనిని బట్టి నీ దాసుడు చేయు ప్రార్థనలను విజ్ఞాపనలను ఆలకించి ప్రభువు చిత్తానుసారముగా శిథిలమైపోయిన, ఇది నోట్ చేయండి, శిథిలమైపోయిన నీ పరిశుద్ధ స్థలము మీదికి, అందరు చెప్పండి ఈ మాట, నీ ముఖ ప్రకాశము రానిమ్ము, నీ ముఖ ప్రకాశము రానిమ్ము. శిథిలమైపోయిన పట్టణం మీదికి నీ ముఖ ప్రకాశము రానిమ్ము. శిథిలమైనటువంటి జీవితాల మీదికి నీ ముఖ ప్రకాశము రానిమ్ము.
శిథిలమైపోయిన కుటుంబాల మీదకి నీ ముఖ ప్రకాశము రానిమ్ము. ఆయన ముఖ ప్రకాశము, ముఖ కాంతి ఎవరి మీదకి వస్తుందో అక్కడ శిథిలమైపోయినటువంటి వారు బాగు చేయబడతారు. ఆమేన్ చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. ఇంకోసారి గట్టిగా. ఆయన ముఖ ప్రకాశం ఎవరి మీదకు వస్తుందో అక్కడ శిథిలం అనేది ఉండదు. శిథిలము అంటే ఏమిటి? పాడైపోవటం, నాశనం కావటం, చెడిపోవటం. పట్టణం పాడైపోయింది. దేశమంతా ఏమండి నిర్మానుష్యంగా మారిపోయింది. జనసంచారం లేదు. నక్కలు తిరుగుతున్నాయంటే ఆలోచన చేయండి పట్టణం మీద. ఆ రోజున ఇశ్రాయేలు యొక్క పట్టణం పాడైపోయింది, శిథిలమైపోయింది. అలాంటి పరిస్థితుల మధ్యలో దానియేలు నీ ముఖ ప్రకాశం మరలా వస్తే, అర్థమైందా, మా దేశం బాగుపడుతుంది. ఈ ఆరాధనలో ఈ మాటను ఉద్దేశించి నేను మీకు చెప్తున్నాను. ఈ ఉదయకాల సమయంలో ఆయన ముఖ ప్రకాశం మీ మీదికి వస్తే, ఆయన ముఖ ప్రకాశాన్ని మీరు కోరుకుంటే శిథిలమైపోయిన మీ జీవితాలు బాగుపరచబడతాయి. ఆమేన్ చెప్పండి గట్టిగా. మేము ఎక్కడ శిథిలమైపోయామండి అన్నయ్య గారు అని మీరు అంటారేమో. పైకి కొన్నిసార్లు చూడండి, బండ్లు బాగానే ఉంటాయి, స్టార్ట్ చేస్తూ ఉంటే స్టార్ట్ అవ్వవు. కొట్టి 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 కిక్ కొట్టి 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 కొట్టి, అర్థమైందా, అది ఇరిగిపోయింది కానీ స్టార్ట్ అవ్వదు. ఏదో ట్రబులు. ఇప్పుడు చెప్పండి, నేను చెప్పినట్లుగా కిడ్నీలు బాగున్నాయా? మా బాగున్నాయనే వాళ్ళ చేతులు పైకి ఎత్తారు. షుగర్ లేదా? బీపీలు అన్నీ ఉన్నాయి, ఏం పర్లా. షుగర్ ఉంది, బీపీ ఉంది, ఆస్తమా ఉంది. ఇడ్లీలో రాళ్ళు చూసా, కిడ్నీలో రాళ్ళు ఏంటి నాకు అర్థం కాదు. ఇప్పుడు చెప్పండి, అరికాలు మొదలుకొని తల వరకు సర్వశరీరం అంతా చెడిపోయింది. శిథిలమైపోతున్నాయి కుటుంబాలు. భార్యాభర్తలకు సంబంధం లేకుండా కొన్ని కుటుంబాలు శిథిలమైపోతున్నాయి. పిల్లలకు తల్లిదండ్రులకు సంబంధాలు లేకుండా మరికొన్ని కుటుంబాలు ఎవరు చెడిపోతున్నాయి, పాడైపోతున్నాయి. వ్యాపారం పాడైపోయింది, ఉద్యోగ వ్యవస్థ పాడైపోతుంది, ఆధ్యాత్మికంగా చేసే భక్తి రంగం పాడైపోతుంది. ఎక్కడ చూసినా పాడైపోతుంది, పాడైపోతుంది, పాడైపోతుంది. ఇక బాగుపడేది ఎప్పుడు? ఆలోచన చేయండి. శిథిలమైపోయిన కుటుంబాలు, శిథిలమైపోయిన జీవితాలు, శిథిలమైపోయినటువంటి శరీరాలు, శిథిలమైపోతున్నటువంటి ప్రాణం, శిథిలమైపోతున్న ఆత్మ. ఎందుకో ప్రభు చెప్పమన్నారు, ఈ ఉదయకాల సమయంలో ఆయన ముఖ ప్రకాశం మీ మీదికి వస్తుంది. దానియేలు కోరుకున్నట్లుగా కోరుకోనండి. నీ ముఖ ప్రకాశము మా మీదికి రానిమ్ము అని గట్టిగా చేతులు పైకెత్తానండి. మీ ముఖ ప్రకాశము మా మీదికి రానిమ్ము అనని గట్టిగా. మీ ముఖ ప్రకాశము మా మీదికి రానిమ్ము. మీ ముఖ ప్రకాశం మా మీదికి రానిమ్ము, రానిమ్ము, రానిమ్ము. శిథిలమైపోయిన మీ జీవితాలు బాగుపరచబడునుగాక. శిథిలమైపోయిన మీ కుటుంబాలు బాగుపరచబడునుగాక. శిథిలమైపోయినటువంటి మీ ఆత్మీయం మరలా తిరిగి 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 పొందుకోబోతున్నారు. అదిగో అదిగో ఆయన ముఖ ప్రకాశం, అదిగో ఆయన ముఖ కాంతిని మీ మీద ప్రకాశింపచేయునుగాక. హల్లెలూయా. చెప్పండి ఇంకోసారి గట్టిగా, హల్లెలూయా. అసలు యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చిన ఉద్దేశం ఏమిటి తెలుసండి?
యెషయా ప్రవచన గ్రంథం 61వ అధ్యాయం 4వ వచనంలో ఒక మాట ఉంటుంది. చాలా కాలము నుండి. కొంచెం ఆగండి, నేను ఇలా చేత చదివించుకుంటాను, ప్లీజ్ ఏమనుకోబాకండి. ఆ వాక్యం ఏంటి చాలు. ఇక్కడ ఒక మంచి మాట చూడండి. ఎక్కడి నుంచి చదవండి అందరూ. చాలా కాలము నుండి. ఇంకోసారి చెప్పండి. చాలా ఇటు చూడండి, నన్ను చూడండి. చాలా కాలం నుండి. వాడు 38 సంవత్సరాల రోగి. యేసు ప్రభు వయసు ఎంత? 33.5 సంవత్సరాలు. వాడు రోగం వయసు ఎంత? 38. అంటే యేసు ప్రభు ఈ లోకానికి సస్యడిగా రాకమునిపే వాడు రోగి. చాలా కాలము నుండి పాడైపోయిన స్థలములను, పూర్వకాలము నుండి పాడైన శిథిలమైన స్థలములను, పురములను ఏం చేస్తాడు యేసయ్య? ఆమేన్ చెప్పండి అందరు గట్టిగా. నూతనముగా మరలా స్థాపించునుగాక. నూతనముగా స్థాపించబోతున్నారు నా దేవుడు. అద్భుత కార్యం చేస్తున్నారు నా దేవుడు. ఇక్కడ నుండి మీరు తిరిగి వెళ్ళేటప్పుడు నూతనముగా స్థాపించబడబోతున్నారు. శిథిలమైన మీ కుటుంబాలు నూతనముగా స్థాపించబడబోతున్నాయి. శిథిలమైపోయిన మీ అవయవ ప్రపంచాలన్నీ కూడా మరలా నూతనముగా స్థాపించబడబోతున్నాయి. ఆమేన్. రిపేర్ చేసే దేవుడు కాదు నా దేవుడు. రిపేర్ చేసి తాత్కాలికంగా రిపేర్ చేసేవారు కాదు. ఆయన సృష్టికర్త కదా, రిపేర్ చేయరు ఆయన. యేసన్న గారు చెప్పేవారు, చాలు నాయన, సచ్చినోడి పెళ్ళికి వచ్చినంత కట్నం చాలు, చక్కగా పెట్టారు, ఇంతవరకు చాలు నాయన, ఇలా ఫిక్స్ అవ్వండి బాబు 40 నిమిషాలు. యేసన్న గారు చెప్పేవారు ఏమని? మెకానిక్ కాదంట యేసయ్య. మెకానిక్ అయితే చెప్పండి తాత్కాలికంగా మరలా రిపేర్ చేస్తాడు. ఆయన సృష్టికర్త. ఒక కిడ్నీని తీయగలరు, మరలా ఒక కిడ్నీని వేయగలరు. హార్ట్ స్ట్రోక్ అనుకోండి, నిమిషాల్లో దాన్ని తీయగలరు, మరలా దాన్ని వేయగలరు. ఆమేన్ చెప్పండి గట్టిగా, చెప్పొచ్చు కదా. ఆయన సృష్టికర్త. పాడైపోయి శిథిలమైపోయిన పురాలను ఆయన మరల నూతనముగా స్థాపించబోతున్నారు. అద్భుతాన్ని చూడబోతున్నారు. అద్భుతాన్ని చూడబోతున్నారు. ప్రభు నా నోట ఉంచిన మాట చొప్పున మీరు ఇంటికి వెళ్ళేసరికి ఒక అద్భుత కార్యం జరగబోతుంది. శిథిలమైపోయిన జీవితాలు మరలా తిరిగి నూతనముగా స్థాపించబడబోతున్నాయి. శిథిలమైపోయిన మీ ఆరోగ్యం మరలా నూతనముగా స్థాపించబడబోతుంది. శిథిలమైపోయిన సమాధానాన్ని ప్రభు మరలా మీకు తిరిగి ఇవ్వబోతున్నారు. శిథిలమైపోయిన మీ చేతుల కష్టార్జితాన్ని మరలా తిరిగి ఇవ్వబోతున్నారు. శిథిలమైపోయినటువంటి మీ జీవితం మరలా స్థిరపరచబడుతుంది. ఎండిన ఎముకలలో జీవాన్ని పోసిన సర్వశక్తి కలిగిన దేవుడిని నేను ఆరాధిస్తున్నా నజరేయుడైన యేసుక్రీస్తు ఈ ఉదయకాల సమయములో ఆయన ముఖ ప్రకాశము మీ మీదికి వచ్చునుగాక. అదిగో మీ మీదికే వచ్చినది, మీ మీదికి వచ్చినది. భయపడబాకు, అధైర్యపడబాకు, కృంగిపోబాకండి. శిథిలమైపోయినటువంటి వాటన్నిటిని తిరిగి మరలా ఆయన బాగు చేయునుగాక. హిజ్కియా శరీరమంతా భయంకరమైన రోగం, మరణకరమైనది, స్వస్థ లేదు, చనిపోయే పరిస్థితులు. అర్థమైందా? అలాంటి సమయంలో కన్నీరు విరిచి ప్రార్థన చేసుకున్నారు. వెంటనే ఒక వార్త ఆయన దగ్గరకు వచ్చినది. ఏమని? నేను నిన్ను బాగు చేస్తున్నాను, మరలా 15 సంవత్సరాలు నీకు ఆయుష్ను దయచేస్తున్నాను. ఆమె మీకు
మార్కు సువార్త 7వ అధ్యాయంలో 37వ వచనాన్ని ఎప్పుడైనా చూశారా? ఒక చిన్న విషయం మీకు చెప్తాను చూడండి. యేసు ప్రభు సస్యడిగా సంచరిస్తున్న రోజుల్లో మోగ చెవిటి రోగం కలిగినటువంటి ఒక వ్యక్తిని యేసు ప్రభు దగ్గరికి ఒక తండ్రి తీసుకొని వచ్చారు. వినాలి. యేసయ్య అడిగారు, ఏం జరుగుతుంది? అయ్యా, ఈడికి దయ్యం పట్టింది. ఆ దయ్యం పట్టినటువంటి వ్యక్తి భయంకరమైనటువంటి పిడుసులాగా విలవిలలాడతాడు. అలా నీళ్లు కనపడితేనేమో నీళ్ళల్లో పడతాడు, ఇటు అగ్ని కనపడినప్పుడేమో అగ్నిలో పడతాడు. ఏం అర్థం కావట్లేదు యవనస్తుడు అని కన్న తండ్రి తన కొడుకు యొక్క బాధను తండ్రికి చెప్పుకున్నారు. యేసయ్య అడిగారు, పై మాటలు ఉంటాయి, తర్వాత చదువుకోండి. ఇది ఎప్పటి నుండి సంభవిస్తుంది? ఇందాక మనం చదువుకున్నట్లుగానే ఉంది. బాల్యము నుండి. అయ్యా, చూశారండి, ఈ యవనస్తుడికి ఎప్పుడు పట్టాడు దయ్యం? బాల్యము నుండి. ఈ వ్యాధి ఎప్పటి నుంచి ఉంది? బాల్యము నుండి. మీ సేవకుల దగ్గర కూడా తీసుకొచ్చానయ్యా, ప్రార్థన చేస్తారని. వాళ్ళ చేత కాలేదు. మీకు ఏదైనా సహాయం చేయటం చేత అయితే మీరైనా సహాయం చేస్తారని తీసుకొని వచ్చాను. అప్పుడు యేసయ్య అంటారు, నేను ఈ కార్యం చేస్తానని మీకు నమ్మకం ఉన్నదా? నమ్ముచున్నాను ప్రభువా, అపనమ్మకం రాకుండా మాత్రం సహాయం చేయండి. యేసయ్య అంటారు, నమ్ముట నీకు చేతనైతే ఇక నీకు సమస్తం సాధ్యమవుతుంది. నీకు సమస్తం సాధ్యం. నీ మోయబడిన గర్భం తెరవబడుతుంది, అంతే. ఆమేన్ చెప్పండి గట్టిగా. శిథిలపు అయిపోయిన నీ వ్యాపారం మరలా తిరిగి పుంజుకోబోతుంది. పోగొట్టుకున్న ఉద్యోగాన్ని మరలా తిరిగి సంపాదించుకోబోతున్నారు. ఎవరి మధ్యలో ఆప్యాయతను పోగొట్టుకున్నారో మరలా తిరిగి సంపాదించుకోబోతున్నారు. మొద్దులాగా ఉన్నారేమో చిగురు పుట్టబోతుంది. నా దేవుడు ఎండిన ఎముకల్లో జీవాన్ని పోసిన దేవుడు తిరిగి నూతనముగా స్థాపించుకోబోతున్నారు. ఆడు చెవుల్లో వ్రేలు పెట్టి, అర్థమైందండి, గద్దించి ప్రార్థన చేశాడు. ఒక్కసారి విలవిలలాడి కింద పడ్డాడు. జనాలు అనుకున్నారు, కాస్త ఊపిరితో తీసుకొచ్చాము యేసుప్రభు దగ్గరికి. ఆయన అరిసిన అరుపుకి, ఆయన గద్దింపుకి ఉన్న ప్రాణం కూడా పోయినట్టుంది అనుకుంటున్నారు. వెంటనే యేసయ్య, చిన్నవాడా లే అనగానే ఆడు దిగ్గున లేచాడు. వాళ్ళు అనుకున్నారు, ఏనండి బాగా, వీడు చెవిటోడు కదా, చెవిటోడికి ఎలా వినపడింది? మరలా మోగవాడు ఎలా మాట్లాడుతున్నాడు? ఆ సందర్భంలో ఏమన్నా తెలుసండి, యేసయ్యకి ఒక మంచి పేరు పెట్టారు. ఏమిటది? ఈయన సమస్తమును బాగు చేసి ఉన్నాడు. ఇప్పుడు చెప్పండి ఆమేన్ చెప్పండి గట్టిగా. శిథిలమైపోయిన ప్రతి దానిని సమస్తమును నా దేవుడు బాగు చేయునుగాక. చేతులు ఊపుతూ చెప్పండి గట్టిగా, హల్లెలూయా. సమస్తమును బాగు చేయునుగాక. శిథిలమైపోయిన మీ కుటుంబాన్ని తిరిగి బాగు చేస్తున్నారు. శిథిలమైపోయినటువంటి మీ జీవితాన్ని తిరిగి బాగు చేస్తున్నారు. శిథిలమైపోయిన మీ పిల్లల చదువులను తిరిగి బాగు చేస్తున్నారు. శిథిలమైపోతున్నటువంటి మీ పరిస్థితులన్నిటిని తిరిగి బాగు చేస్తున్నారు నా దేవుడు. ఇంకొక అర్థం ఉంది చూడండి. ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 4వ వచనం. 33వ అధ్యాయం 4వ వచనం. ఇక్కడ చూడండి. శిథిలమై పోయెను కదా, శిథిలమైపోయెను కదా ఇప్పటి వరకు. ఇప్పుడు 6వ వచనం చూడండి. శిథిలమైపోయెను కదా, రాజుల నగరాలన్నీ శిథిలమైపోయినాయి కదా. శిథిలమైపోయినటువంటి వాటికి మరలా ఇప్పుడు చూడండి ఏమన్నారు ఆయన, నేను దానికి ఆరోగ్యమును
స్వస్థతను మరలా రప్పించుచున్నాను, వారిని స్వస్థపరచుచున్నాను, వారికి సత్య సమాధానములను సమృద్ధిగా బయలుపరచెదను. చప్పట్లు కూడా సంతోషించండి గట్టిగా. మరలా 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 యేసు నామములో అద్భుతమైన కార్యం నా దేవుడు చేయునుగాక. చేతులు ఊపుతూ చెప్పండి గట్టిగా, హల్లెలూయా. మీరు అనాల్సింది ఒకటే, ఏంటి? నీ ముఖ ప్రకాశము మా మీదికి రానిమ్ము అనండి అందరూ. మీరు నన్ను చూసి అన్నట్టుంది, పైకి చూడండి. మా ముఖ ప్రకాశం ఎంతసేపు ఉంటుంది? ఇందాకే చెప్పా, ప్రక్కన ముఖాలు చూడొద్దని. ఇంకా సేపు ఇలాగ చప్పట్లు కొట్టండి, చెమట వాసన వస్తుంది వాళ్ళ ముఖంలో. దానియేలు నీ ముఖ ప్రకాశం మా మీదికి రానిమ్ము అన్నారు. అలా వచ్చిన కారణాన్ని బట్టి శిథిలమైపోయిన ఎన్ని మరలా తిరిగి నూతనముగా స్థాపించబడినవి. మొదటి అనుభవం. ఇప్పుడు ఇంకొక మాట చెప్తాను, చాలా జాగ్రత్తగా వినండి. చూడండి, 44వ కీర్తన 3వ వచనాన్ని చూద్దాం అందరం. 44వ కీర్తన 3వ వచనం త్వరగా అందరు చదవాలి. వారు తమ ఖడ్గము చేత దేశమును స్వాధీనపరుచుకొనలేదు, వారి బాహువు వారికి జయమియ్యలేదు, నీవు వారిని కటాక్షించితివి. అందరు చదవాలి. గనుక నీ దక్షిణ హస్తమే, నీ బాహువే, నీ ముఖ కాంతియే వారికి విజయము కలగజేసెను. కొట్టాలి. అబ్బా, ఇదేం కొట్టుడా, దెమ్మ తిరిగిపోవాలి కొడితే. హల్లెలూయా. ఒక అక్క భలే నటిస్తున్నారు చప్పట్లు కొట్టమంటే. ఇక్కడి నుంచి ఇక్కడ దాకా తీసుకొస్తున్నారు, కానీ ఇక్కడికి వచ్చేసరికి నటించొద్దు. కొడితే ఎలా కొట్టాలి? అది ఈసారి లాగండి, జాలే ఆగట్లేదా? ఆ లైన్, చివరి లైన్ అందరు చదవండి. నీ దక్షిణ హస్తమే, గట్టిగా చదవాలి, ధ్వని పుట్టాలి మనం చదివితే. నీ దక్షిణ హస్తమే, నీ బాహువే, ఇంకోసారి నీ ముఖ కాంతియే వారికి విజయము కలగజేసెను. విజయము కలగజేసెను. ఆయన ముఖ కాంతి మీ మీదికి వచ్చినప్పుడు మీకు విజయము కలుగునగాక, మీకు జయము కలుగునగాక. అపజయాల మధ్యలో నడిపించబడుతున్నారా? నా దేవుడు మీకు ఒక గొప్ప జయ జీవితాన్ని కలగజేయబోతూ ఉన్నారు. విజయోత్సవాలతో నా దేవుడు మీ ప్రతి ఒక్కరిని ఊరేగించునగాక, ఊరేగించునగాక. హల్లెలూయా. అసలు కీర్తనాకారులు ఎప్పటి సందర్భాన్ని ఇక్కడ తీసుకొచ్చారు మీకు చెప్తా, ఒకసారి వినండి. ఈ 44వ కీర్తన వాళ్ళు రాసేటప్పుడు ఎప్పటి సందర్భమో తెలుసా? ఇజ్రాయేలు ఐగుప్తు దేశము నుండి బయలుదేరి వచ్చేటప్పుడు వాళ్ళ జీవితంలో ప్రభు చేసినటువంటి కార్యములను వాళ్ళు తలంచుకున్నారు. అవన్నీ వాళ్ళ చరిత్రలన్నిటినీ వాళ్ళు గమనించి ఈ కీర్తన వ్రాసుకున్నారు. నిర్గమకాండములో 14వ అధ్యాయములో
వాస్తవానికి వారు బయలుదేరేటప్పుడే జయోత్సవముతో బయలుదేరారు. 2 వచనాలు మీరు చూడండి. ఒకటి సంఖ్యాకాండము 33 3వ వచనం. సంఖ్యాకాండము 33 3వ వచనం. ఐగుప్తు నుండి బయలుదేరినప్పుడే వాళ్ళు ఎలా బయలుదేరారు? ఏంటి అర్థం కావట్లేదు మీకు? క్రింద మాట చూడండి, ఎలా బయలుదేరారు? ఐగుప్తీయులందరేమో ఏమండి, ప్రథమ కుమారుడు చనిపోయాడు, ప్రథమ జంతువు చనిపోయిందని చెప్పి వాళ్ళ బాధల్లో వాళ్ళు ఉన్నారు. సంఖ్యాకాండం 33:3 మనం చదువుతాం. ప్రథమ కుమారుడు చనిపోయాడు, ప్రథమ జంతువు చనిపోయింది. సంహారపు దూత వారిలో ప్రవేశించి ప్రతి వారి ఇంటిలో మరణ ఘోష, దుఃఖం. వాళ్ళు దుఃఖపడుతూ ఉండగా దేవుడు వాళ్ళకి న్యాయం తీర్చారు. 400 సంవత్సరాలు ఇశ్రాయేలు బానిసలుగా ఉన్నారు. వారు పెట్టిన ఏమంటే బాధలు, వారి ఇబ్బందులు, వారి బాధలలో, వారి ఇబ్బందులలో దేవుడికి మొరపెట్టారు. దేవుడు వారి ముందు లక్ష్యం ఉంచారు. వాళ్ళు మట్టిని తెచ్చుకొని పిసికి ఇటుకలు చేసుకున్నారు. వాళ్ళే గడ్డి తెచ్చుకున్నారు, కడుపు గంజి పోస్తున్నారు. జీతం లేదు, బత్యం లేదు. జనాలు విస్తరించకూడదని అవసరం లేని 2 గోపురాలు కట్టాలని చెప్పి మగాళ్ళందరిని అక్కడ పంపించారు. ఆడోళ్ళందరినీ పట్టణాల్లో పెట్టారు. మగవాళ్ళని ఆడోళ్ళ దూరం చేశాడు ఐగుప్తీయుడు. ఒక చోట ఉంటే అర్థమైందా? వీళ్ళు సంసారాలు చేసి సంతతిని విస్తరింపజేస్తున్నారని వాళ్ళని 2 గోపురాలు కడుతున్నామని చెప్పి అక్కడ తీసుకెళ్ళి మగాళ్ళందరిని అక్కడ పెట్టారు. ఆడవాళ్ళనే పట్టణంలో ఉంచాడు. చాలా యుక్తిగా క్రైస్తవ్య విస్తరించకూడదు, దేవుని ప్రజలు విస్తరించకూడదని. అది సెట్ అవ్వలా. ఏం జరుగుతుందో అర్థం కాలేదు. ఇప్పుడు ఐగుప్తు దేశంలో వాళ్ళందరూ ఎలా ఉన్నారా? ఏమండి, సంతతి విస్తరించకూడదని మగపిల్లల మొత్తాన్ని నైల్ నదిలో పడేశారా? బైబిల్ ఏం చెప్తుందంటే, వారిని శ్రమ పెట్టిన కొలది వారు ఇంకా విస్తరిస్తూనే ఉన్నారు, అభివృద్ధి పొందుతానే ఉన్నారు. అర్థమైందండి? భత్యం లేదు, జీతం లేదు, కడుపుకంత గంజి పోస్తున్నారు. మీ సంగతి ఇలా ఉందా అని ఒక రోజు వచ్చింది. సంహారపు దూత ఏమంటే ప్రతి ఇంట్లో ప్రవేశించగా అక్కడి నుంచి ఇశ్రాయేలీలు బయలుదేరారు. ఎలా బయలుదేరారంట? జయోత్సవముతో బయలుదేరిరి, విజయోత్సవముతో బయలుదేరారు. హల్లెలూయా! జయ కీర్తన పాడుకుంటూ బయలుదేరారు. ఐగుప్తు బానిసత్వముల నుంచి మాకు విడుదల కలిగింది. మా దేవుడు మనం విమోచించారు. మేము ఇప్పుడు పాలు తేళ్లు ప్రవహించే దేశానికి వెళ్తున్నాం. హల్లెలూయా! బయలుదేరారా విజయోత్సవంతో? ఐగుప్తు దేశంలో నుంచి బయలుదేరి ఎర్ర సముద్రం దగ్గరకు వచ్చారు. చూడండి, సమస్య మీద సమస్య, సమస్య మీద సమస్య, సమస్య మీద సమస్య. కొంతమంది చెప్తా ఉంటారు, ఆ సమస్య మీద సమస్య, బాధల మీద బాధలు, రోగాల మీద రోగాలు. మూలిగే నక్క మీద ఏ తాటికాయ పడ్డట్టు. అర్థమైందా? గోడ మీద చేయి పెట్టాడంట, మూలుగుతావు అక్కడ తేలుగుట్టిందంట. ఇలా ఉంటుంది, బైబిల్లో ఉంది, ప్రసంగిలో. అర్థమైందా? అలా ఒక్కొక్కసారి అనుకుంటూ ఉంటారు అన్నీ నాకే రావాలా అని. దాటి వచ్చారా? ఆ ఉత్సాహం, ఆ జయోత్సవం ఎంతసేపు ఉంది? ఎర్ర సముద్రం దగ్గరకు రాగానే చల్లారిపోయింది. మోషే, ఐగుప్తు దేశంలో మాకు సమాధులు లేవంటాయా? ఈ ఎర్ర సముద్రంలో మనం చంపడానికి వచ్చావా? ఓయ్, కంగారు పడబాకండి, ఆవేశపడబాకండి. దేవుడు నేడు కలగజేయు రక్షణను మీరు ఊరిక నిలిచి చూడండి. నేడు చూసిన ఐగుప్తీయులను మరలా జీవితంలో మీరు ఎన్నడూ చూడరు. నేడు చూసిన అపజయాలను ఇక మీరు చూడరు. బాధించేవాడు కనబడడు, బాధించే రోగం కనబడదు, బాధించే సమస్య కనబడదు. నేడు చూసిన మీకు రేపు
కనబడవు, భయపడబాకండి. సాయంకాలమే అక్కడికి వచ్చారండి, తెల్లవారు వరకు అక్కడే ఉన్నారండి. దేవుడు ఒక్కసారి ఆ ఎర్ర సముద్రాన్ని ఆరిన నేలగా చేశారండి. బాగా వినండి, ఆరిన నేలగా చేసేసరికి ఇజ్రాయేలందరూ బయలుదేరి సముద్రపు మధ్యకు వచ్చారు. సరిగ్గా వినండి, ఇంకా తరిగి వెళ్ళలేదు. వెంటనే ఈ ఐగుప్తీయులు సైన్యముతో రథాలతో ఎర్ర సముద్రం దగ్గరకు వచ్చారు. వచ్చి చూసేసరికే సముద్రం 2 పాయలైంది. ఇజ్రాయేలు మధ్యకి వెళ్ళారు. వీళ్ళకి ఆశ్చర్యంగా ఉంది, ఏమిటి ఎర్ర సముద్రంలో రహదారి ఏర్పడింది. మన ఫరోగాడు ఎప్పుడు ఏం చేయడు, ఇది ఇంతకుముందు లేదు కదా. ఎందుకంటే 2 వైపులా గోడలాగా ఉందంట. అర్థమవుతుందా మీకు? ఈ వారధి ఎప్పుడు వేశారు, ఈ రోడ్డు ఎప్పుడు వేశారు మనకు తెలియకుండా. వీళ్ళకేమో అర్థమై కావాలా దేవుడు చేశాడు ఆ పైనని. కొత్తగా ఉంది, వింతగా ఉంది, ఆశ్చర్యంగా ఉంది, పదండి వెళ్దామని చెప్పి మొత్తం మీద వాళ్ళు కూడా దిగారు. బాగా వినండి, మరలా వాళ్ళు ప్రారంభించారు సనుగుడు. ఏమని? ఎర్ర సముద్రాన్ని 2 పాయలు చేసిన దేవుడు వాళ్ళు మాత్రం వదలటం లేదు. వస్తున్నారు, అదిగో వస్తున్నారు, దగ్గరకు వచ్చారు. వీళ్ళదేమో నడక, వాళ్ళదేమో రథాలు. దగ్గరకు వచ్చారు, పట్టుకుంటున్నారు అని చెప్పి అనుకున్నారు. సరికే వీళ్ళేమో చివరి వరకు వెళ్తున్నారు, వాళ్ళే మధ్య వరకు వచ్చారు. దేవుడు బాగా వినండి, ఒక్కసారి ఆ శత్రువుల వైపు తిరిగాడట. ఆమె 24, 14, 24. ఎక్కడ 14? నిర్గమకాండం. త్వరగా స్పందించరే మరి. వెస్లీ పాస్టర్ గారు అంటారు కదా, స్పందించదే మందా. గట్టిగా అందరు చదవాలని చెప్పాను, మీ చేత చదివిద్దామని అంతే. బాగా చదివే వాళ్ళనేమో ఒకసారి చూడండి ఆఫ్ చేశాను. అయితే ఇంకొంచెం రేసు పైకి చదవాలా. అయితే వేకువ జామున యెహోవా ఆ అగ్ని మేఘమయమైన స్తంభము నుండి ఐగుప్తీయుల దండు వైపు చూచి ఐగుప్తీయులను దండును. ఒకసారి సీరియస్గా చూడండి, పక్కన వాళ్ళని చూడమన్నప్పుడు చూడాలా. సీరియస్గా చూడండి బ్రదర్, చూడు ఒకసారి. మాయలూరు అని ఒక ఊరు ఉంది. ఏ ఊరు? కోయలకుంట్ల ప్రక్కన ఉంటుంది మాయలూరు. అక్కడ త్రాగుబోతులందరూ నన్ను పిలిపించి సబ్బెట్టిచ్చారు. ఆ ఉయ్యాలవాడ, మాయలూరు ఈ ప్రాంతంలో ఎక్కువగా తిరిగేవాడిని అప్పుడు, నంద్యాలలో ఉన్నప్పుడు. నేను ఒకసారి ప్రార్థన చేస్తూ ఉంటేను చివరిలో దయ్యాలన్నీ పట్టిన వాళ్ళందరూ పడిపోతూ ఉండేవారు. టచ్ అంటా ఉంటే పడిపోతూ ఉండేవారు. ఈ అద్భుతాలు జరుగుతూ ఉండేవి. దేవుడు శక్తి అక్కడ బయలుపరచబడుతూ ఉండేది. ప్రాథమికంగా గోరంట్లలో తెలుసు, 2008 ఎక్కడుంటే ఒక దయ్యం పట్టిన మనిషి వచ్చింది. ఎక్కడి నుంచి గోరంట్లకు పరిగెత్తింది. పరిచారకులు సగ పెద్దలు మొత్తం ఆమె అంట పరిగెత్తటం, అక్కడి నుంచి మరలా బట్టకు రావటం, మరలా పరిగెత్తటం, భలే గమ్మత్తుగా ఉండేది. 10 మంది నేను కారెక్కే ముందు ఆయన మొలతాడికి ఏదో అంతరం ఉంది, అందుకే ఆయన వ్రేలు చూపించగానే దయ్యాలు పడిపోతున్నాయి. ఒకసారి ఆయన అంటున్నాడు, పడిపోతున్నారు. టచ్ అంటున్నారు, పడిపోతున్నారు.
ఒకసారి చేయి పెడుతున్నాడు, చేయి పెట్టి దొబ్బుతున్నాడు. వాళ్ళ భాషలో, రాయలసీమ భాషలో నెడుతున్నారనే దాన్ని దొబ్బుతున్నారు అంటారు. ఆయన ఏదో దొబ్బుతున్నాడు, అందుకే పడిపోతున్నారు, దొబ్బుతున్నాడు, పడిపోతున్నారు అన్నారు. నేనేమో ఆ రోజు 10 days ఫాస్టింగ్ ప్రేయర్ చేస్తా ఎప్పుడు. అది 7వ రోజు. మంచి కడుపు తరకపోతుంది. వాక్యం చెప్పి వెళ్దామని కారు ఎక్కేసరికి వాళ్ళు 7 నిలబడి, మేము కుర్రోళ్ళు 7 మేము నిలబడ్డాం, మమ్మల్ని పడగొట్టమను అన్నారు. నిజంగా చెప్తున్నా, దేవుని నామానికి మహిమ కలిగినట్లుగా. ఇక ఏం అర్థం కాల. కారు దిగి తలదించుకొని వాళ్ళ వైపు ఒక్కసారి సీరియస్గా చూశా. నిజమండి, చూసేసరికి 7 పడిపోయారు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. వాళ్ళ వైపు ఒకసారి చూశానంతే. ఇప్పుడు నా ముఖం కాదు, నాలో నుండి యేసయ్య ముఖం ప్రకాశించింది అక్కడ. హల్లెలూయా, చప్పట్లు కొట్టాలి గట్టిగా. యేసయ్య ముఖం ప్రకాశించింది అక్కడ. ఇజ్రాయేలు యుద్ధం చేయలేదు, ఇజ్రాయేలు బాహు పని చేయలేదు, ఇజ్రాయేల్ దగ్గర ఖడ్గాలు లేవు. ఇటుకలు చేసే వాళ్ళ దగ్గర ఖడ్గాలు ఉంటాయా చెప్పండి? ఇటుకలు చేసే దగ్గర ఖడ్గాలు ఉంటాయా? ఇటుకలు పని చేసుకుంటూ వచ్చిన వాళ్ళు ఖడ్గాలు ఎక్కడి వాళ్ళకి, కత్తులు ఎక్కడే ఉంటే కత్తిపేటలు ఉండొచ్చు ఉల్లిపాయలు కోసుకోవడానికి. ఏమండి, వాళ్ళ దగ్గర ఏ ఆయుధాలు లేవు. ఐగుప్తీయుల దగ్గర అన్నీ ఉన్నాయి. బయలుదేరి వస్తున్నారు. దేవుడు చూశారు. రే, ఐగుప్తీయులు 430 సంవత్సరాలు హింసించిన జాలక, బాధ పెట్టిన జాలక, ఇంకా మీకు బుద్ధి రాలేదంటారా? సంహారపు దోత మిమ్మల్ని హింసించిన, బాధ పెట్టిన, ప్రథమ కుమారుడు చచ్చిన, ఇంకా మీకు బుద్ధి రాదంటారా? ఇంకా ఎర్ర సముద్రంలోకి వస్తారా మీరు? రేయ్ అన్నట్టుగా అంత సీరియస్గా అన్నాడు. కానీ ఒక్కసారి చెప్పండి, వాళ్ళ వైపు తిరిగి చూసిను. వాళ్ళని చూచిన వెంటనే ఐగుప్తీయులందరి రథాలు, వాళ్ళందరూ ఏమయ్యారు? కలవరపరచబడ్డారు. అందుకే వాక్యం అంటుంది, ఇశ్రాయేలీయులు ఆరిన నేల మీద నడిచిరి, ఐగుప్తీయులు అలాగున చేయ చూచి ఆ ఎర్ర సముద్రములో కొట్టుకుపోయిరి. నేను మనుషుల సంగతిగా చెప్తుంది, మీకు అపజయాలు కలగజేస్తున్న ప్రతి దానిని నా దేవుడు కలవరపరచబోతూ ఉన్నారు, చెడగొట్టబోతున్నారు. ఈ ఉదయకాల సమయములో విజయోత్సవాలతో మీరు ఊరేగించబడుదురుగాక. చప్పట్లు కొట్టండి, ఒక గొప్ప జయ జీవితాన్ని పొందండి. ఈ ఉదయకాల సమయంలో జయము మీదే. ఇక అపజయానికి చోటు లేదు. విజయోత్సవంతో ఊరేగించబడాలి. పౌలు గారు అంటారు, ప్రతి స్థలమందు దేవుడు మమ్ములను విజయోత్సవంతో ఊరేగిస్తున్నారు. ఆమేన్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా. యేసయ్య ముఖాన్ని ఒక్కసారి ప్రకాశింపచేస్తే మీకు అపజయాలు కలగజేయాలని చూస్తున్న ప్రతి దానిని నా దేవుడు చెదరగొట్టబోతున్నారు, కలవరపరచబోతున్నారు. ఆయన ముఖం మీ మీద ప్రకాశించునగాక. ఒకటి, శిథిలమైపోయిన ఎన్ని మరలా తిరిగి నూతనముగా స్థాపించబడతాయి. రెండవది, నా దేవుడు మీకు మీ ఖడ్గం కాదు, మీ బలం కాదు, మీ దక్షిణ హస్తం కాదు, దేవుని ముఖ కాంతి మీకు విజయాన్ని కలగజేయబోతుంది. అన్ని విషయాలలో మీకు విజయం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ విద్యారంగంలో మీకు విజయం కలుగునగాక, మీ వ్యాపారములో మీకు విజయము కలుగునగాక, మీ ఉద్యోగ వ్యవస్థలో మీకు విజయము కలుగునగాక, శరీర కార్యాలన్నిటి మీద మీకు విజయము కలుగునగాక. ఆత్మీయతలో మీరు విజయోత్సవంతో ఊరేగించబడాలి. జయము మీది, జయము మనది.
ఇప్పుడు చేతులు ఊపుతూ చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఇంకొక్కసారి 89వ కీర్తనలో ఇంకొక మాట కూడా చూద్దామా? 89వ కీర్తన 15వ వచనం. 15వ వచనం ఇక్కడేమని రాయబడింది? శృంగధ్వనుల నెరుగు ప్రజలు ధన్యులు. నెక్స్ట్ వన్, యెహోవా నీ ముఖ కాంతిని చూచి వారు నడుచుకొనుచున్నారు. ఇప్పుడు చేతుల పైకెత్తి, కుడి హస్తం పైకెత్తి ఆమేన్. ఇంకొకసారి. ఎందుకు ఆమేన్ అన్నారు? ఆయన ముఖ కాంతిని మన ముందు ప్రకాశింపచేసి ఆ ముఖ కాంతి యొక్క వెలుగులో మిమ్ములందరినీ నా ప్రభువు నడిపించునుగాక, నడిపించునుగాక. నీ ముఖకాంతిని చూసి వారు నడుచుకొనుచున్నారు. ఎవరి ముఖకాంతిలో మీరు నడుస్తున్నారు? ఒకసారి ఆలోచన చేయండి. కొన్నిసార్లు మీకు నలువైపులా చీకటి ఆవరించినట్లుగా ఉంటుంది. అసలు త్రోవ కనబడట్లేదు. మీరు వెళ్ళే మార్గాలలో మీకు వెలుగు లేదు. కొన్నిసార్లు కొందరు ఎక్కడికి వెళ్తున్నారో కూడా అర్థం కావటం లేదు. మీ మార్గములలో వెలుగు ఉన్నదా లేకపోతే చీకటి ఉన్నదా? కొంచెం ఆలోచన చేయండి. ఆయన ముఖకాంతి ప్రకాశింపజేసి మనకు ఎందుకు మన మార్గాలలో వెలుగును ఉదయింప చేస్తారంటే మీరు చీకట్లో నడవకూడదు. చీకటి కార్యాలు మీలోనికి రాకూడదు. ఇశ్రాయేలీయుల సంగతి ఒక్క మాట చెప్తాను. నిర్గమకాండం 13వ అధ్యాయం 21, 22 ఈ 2 వచనాలు మీరు గమనించండి. వారు పగలు రాత్రియు ప్రయాణము చేయునట్లుగా యెహోవా త్రోవలో వారిని నడిపించుటకై పగటి వేళ మేఘ స్తంభములోను రాత్రి వేళ వారికి వెలుగిచ్చుటకు అగ్ని స్తంభములోను ఉండి వారికి ముందు నడుచుచు వచ్చెను. చూశారండి? వెలుగైన యేసయ్య ముందు నడుస్తూ ఉన్నారు. ఆయన మనకు ముందు నడిచినంత కాలం మీ ప్రయాణములో ఇక చీకటి ఉండద్దు. మీకు ఒక త్రోవ చూపును నా దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. 22వ వచనం కూడా ప్రాముఖ్యమైన మాట. 22వ వాక్యం కూడా, పగటి వేళ మేఘ స్తంభమునైనను రాత్రి వేళ అగ్ని స్తంభమునైనను ప్రజల ఎదుట నుండి తొలగింపలేదు. తొలగిస్తే ఏమవుతుంది? ఒకసారి వెనక్కి వెళ్ళండి. 3 అధ్యాయాలు, 10వ అధ్యాయం ఉంటుంది. 22, 23, 24 వచనాలు చూడండి. ఐగుప్తు దేశంలో ఒక 3 రోజులు ఏమండి గాఢాంధకారమైన చీకటి. చాలా మంది జీవితాల్లో చీకటి కమ్ముకుంటుంది. మసక బారిపోతుంది ఆత్మీయత. కొందరు ఎదుట వెలుగు లేదు. వాక్యం ఏముంటుంది? యోహాను సువార్తలో ఉంటుంది. మీరు తర్వాత చదువుకోండి. 1వ అధ్యాయంలో ఉంటుంది. తర్వాత చదువుకోనండి. ఆ వెలుగు చీకటిలో సంచరించున్నది, కానీ చీకటి దానిని వెరగటం లేదు, తెలుసుకోవటం లేదు. లోకం అనే చీకటి, పాపం అనే చీకటి. కొన్ని పర్యాయాలు చీకటి కార్యాలు జరుగుతున్నాయి. ఓ సరైనటువంటి మార్గము
మీ ఎదుట కనబడటం లేదు. ఎక్కడికి బయలుదేరుతున్నారో అర్థం కావట్లేదు, ఏం చేస్తున్నారో అర్థం కావటం లేదు. కారణం ఏంటంటే చీకటి సంబంధులుగా మారిపోతుంది సమాజం. దేవుని ప్రజలను, సంఘాన్ని చీకటి సంబంధులు అనటం లేదు వాక్యం. పౌలు గారు బోధించేటప్పుడు ఏం బోధించారు? మీరు రాత్రి వారు కాదు, చీకటి వారు కాదు. రాకన్న గురించి మాట్లాడేటప్పుడు ఆయన దొంగ వలె మన మీదికి రారు. మీరు తెలియక ఆయన దొంగ వలె వస్తున్నారు మా మీదికి, దొంగ వలె వస్తున్నారు మా మీదికి అనబాకండి. పౌలు అంటారు దొంగ వలె ఆయన మన మీదికి రారు. దొంగ వలె వచ్చేది ఎవరి మీదికి? లోకం మీదికి. లోకానికి ప్రభు రాకడ ఎలా ఉంటుందంటే ఉరి వచ్చినట్టుగా ఉంటుంది. మరలా చెప్తున్నాను, ఉరి వచ్చినట్లుగా ఉంటుంది. దొంగ వలె ఎవరి మీదకి వస్తారు? ఆయన లోకం మీదికి. అంటే లోకం అంటే చీకటిలో ఉన్నవాళ్ళు, చీకటి సంబంధులు. దొంగ ఎప్పుడు వస్తారు? రాత్రుల వేళ, బైబిల్ పరంగా. ఇప్పుడు పగల కూడా వస్తున్నారేమో నాకు తెలియదు, కానీ రాత్రి వేళ దొంగ వస్తారని బైబిల్ చెప్తుంది. బైబిల్ చెప్తున్నప్పుడు మనం ఆమోదించాలి. రాత్రి వేళ దొంగ వస్తాడు. అర్థమైందా? దొంగ ఎందుకు వస్తాడు? దోచుకోవటానికి, ఏమండి, హింసించటానికి, హత్య చేయటానికి వస్తాడు. లోకస్తులందరూ చీకట్లో ఉన్నారు కనుక, వాళ్ళు చెడు కార్యాలు విడవలేదు కనుక, వారు చీకటి సంబంధులు కనుక ప్రభువు రాకడ వారికి దొంగ వచ్చినట్లుగా ఉంటుంది. అర్థమైందా? వారు హింసించబడతారు, వారికి బాధ కలుగుతుంది. ప్రభువు రాకడ సమయంలో ఉరి వచ్చినట్టుగా వారికి ఉంటుంది. కానీ దొంగ వలె ఆయన మన మీదికి రారు. ఎందుకో తెలుసా? మనము చీకటి వారిమి కాము. పౌలు గారు అంటారు దొంగ వలె ఆయన మీ మీదికి వచ్చుటకు మీరు రాత్రి వారు కాదు, చీకటి వారు కాదు, మీరు వెలుగు సంబంధులై ఉన్నారు, పగటి సంబంధులై ఉన్నారు. మీ ఎదుట చీకటే లేదు. ఆమేన్ చెప్పండి అందరు గట్టిగా, హల్లెలూయా. అందుకే వాక్యం ఏమంటుంది? వారి ఎదుట నుండి మేఘ స్తంభమును కానీ అగ్ని స్తంభమును కానీ ఆయన తొలగింపలేదు. తొలగిస్తే చీకటి సంబంధులు అయిపోతారు, లోకంలో కలిసిపోతారు, మరలా పాపంలో కలిసిపోతారు. మీకు అర్థం కావాలి, మరలా లోకంలో కలిసిపోతే మీరు చీకటి సంబంధులు, మరలా పాపంలో కలిసిపోతున్నారా? ఏది వద్దనుకొని ప్రభు దగ్గరకు వచ్చారో మరలా దాన్ని ఆశిస్తున్నారా? కడగబడిన పంది మరలా బురదలోకి దొరిలినట్లుగా ఉండకూడదు ఆత్మీయుల జీవితం. వాంతి చేసుకున్న కుక్క మరలా తిరిగి దాని దగ్గరకు వెళ్ళినట్లుగా ఉండకూడదు. అలా వెళ్ళారంటే, మరలా బురదలో దొరిలారంటే చీకటి మిమ్మల్ని కమ్ముకున్నది. ఎక్కడో చీకటి మిమ్మల్ని ఆవరిస్తుంది, ఎక్కడో మీ చుట్టూ చీకటి అములుకున్నది. ఆ చీకటి తొలగిపోవాలి ఉదయకాల సమయంలో. అందుకే నా దేవుడు మీ మీద ప్రకాశించాలని కోరుకుంటున్నారు. మీ మార్గములలో చీకటి ఉండకూడదు. మీరు పగటి సంబంధులుగా మార్చబడాలి, వెలుగు సంబంధులుగా మార్చబడాలి. మీ త్రోవలలో చీకటి కనబడకూడదు. అమ్ములుకున్న చీకటి తొలగిపోతుంది ఉదయకాల సమయంలో. అదిగో 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 ఆయన మీ మీద ఉదయిస్తున్నాడు నా దేవుడు. ఇంకొక్కసారి చేతులు ఊపుతూ చెప్పండి గట్టిగా, హల్లెలూయా. చెప్పాలి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. మీరు కోరుకున్న గమ్యాన్ని మీరు చేరబోతున్నారు. కోరిన రేవునకు ప్రయాణము చేయబోతున్నారు. కోరిన సియోనులో మీరు ప్రవేశించబోతున్నారు. కోరుకున్న నూతన యెరూషలేములో ప్రవేశించబోతున్నారు. అందుకే ఆయన ముఖ కాంతిని మన మీద ప్రకాశింపజేస్తున్నారు. మనమంతా ఇప్పుడు ఏం చేస్తున్నాం? ఆయన ముఖ కాంతిని చూచి నడుచుకొనుచున్నాము. అవే ఎక్కడ నడుచుకున్నాం? ఆయన ముఖ కాంతి యొక్క వెలుగులో మనమందరం ఇప్పుడు నడుచుకొనుచు ఉన్నాం. మన ప్రయాణం సాఫీగా సాగిపోతుంది. ఇజ్రాయేలు ప్రయాణం సాఫీగా సాగిపోవడానికి కారణం ఏంటి? వారి ఎదుట అసలు చీకటి
లేదు. చీకటి లేదు. దీన్ని యోబు గ్రంథములో ఒక రెఫరెన్స్ మీరు చూస్తారు. యోబు గ్రంథములో పూర్వపు దినములలో యోబు ఎదుట వెలుగు ఉండేది. తర్వాత రోజులు చుట్టూ అంధకారం, చీకటి ఆవరించినట్లుగా అయింది తన బ్రతుకు. ఇదే 29వ అధ్యాయములో 3వ వచనాన్ని గమనించినప్పుడు, తర్వాత మీరు పూర్వపు దినములలో నేను ఉండినట్లుగా ఉన్న ఎడల ఎంత మంచిది అనేవారు. ఎప్పుడు దేవుడు నాకు తోడుగా ఉన్న రోజులు, ఇంకా చెప్పాలంటే నా పిల్లలు నా చుట్టూ ఉన్న రోజులు. ఆ పదాన్ని ఉపయోగిస్తూ 3వ వచనంలోకి వచ్చేసరికి పూర్వపు దినములలో ఉన్నట్లుగా నేను ఉన్న ఎడల ఎంత బాగుండు, ఆయన దీపము నా తలకు పైన ఉన్నది. ఆమేన్ చెప్పండి గట్టిగా. చెప్పరు. ఎక్కడుంది? బొగ్గు గనుల్లో పనిచేసే వాళ్ళకు ఉంటుందట. ఎలా? ఇక్కడ లైట్ ఆ తల పైగా ఉన్నప్పుడు, మనం వెళ్తూ ఉన్నప్పుడు మన మార్గాల్లో ఏముంటుంది? వెలుగు ఉంటుంది. మీరు వెళ్ళే ప్రతి త్రోవలో ఇలా వెలుగు ఉండాలి. అక్కడ ఇంకొక వచ్చిన చూడండి, 22:28 ఇక్కడ ఏమని రాయబడింది? చివరి మాట, నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించునుగాక. 2 చేతుల పైకి ఎత్తండి అందరూ. ఎత్తమన్నాను. భాష, భావం, అర్థము కావలెను. అర్థమైందా? నా భాష అర్థమైందా? నేను ఈ పదాన్ని ఉపయోగించినప్పుడు మీరు ఆమెను అనుకోండి, ఆవేశపడి ముందే అనబాకండి. మరలా నేనేమంటాను వినానండి. మీ మార్గముల మీద వెలుగు ప్రకాశించునుగాక. మీ ప్రయాణము సాపిగా సాగిపోవునుగాక. కోరుకున్న రేవుకు మిమ్ములను నా దేవుడు చేర్చునుగాక. ఇప్పుడు చేతులు ఊపుతూ చెప్పండి గట్టిగా, హల్లెలూయా. బాగా చెప్పారు. మీకు 90వ కీర్తన తెలుసా? ఏముంది? 8వ వచనంలో ఏముంది? అందరు చదవండి. మా దోషములను నీవు నీ ఎదుట, అదేమని వెండా బంగారమా? చెప్పండి. అదేనా వెండి బంగారాలు ధనధాన్యాలు అయితే అనుకోవచ్చు. మా దోషములను నీవు నీ ఎదుట నుంచుకొని ఉన్నావు. నీ ముఖ కాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి. ఇప్పుడు చెప్తానేనండి, నేను చెప్పే మాట జాగ్రత్తగా నోట్ చేయండి. ఆయన ముఖ కాంతి ఎందుకు మన మీద ప్రకాశింపజేస్తున్నారంటే, ఆయన ముఖ కాంతి ప్రకాశింపజేసినప్పుడు మన జీవితంలో రహస్యం అనేది ఉండదు. ఆమేన్. చాలామంది జీవితంలో ఒక చిన్న మాట చెప్తా, క్లారిటీ ఇస్తా, ముగిస్తాను. బాహ్య జీవితాన్ని చాలా పరిశుద్ధంగా అగపరుచుకోవటానికి చూస్తారు. ఇది మానవుని నైజం. మానవుని నైజం ఏంటి? తలదూకున్నాం, బాగుంది, మధ్యలో పాపిడి, పాప్కార్న్ ఉంది, ఇబ్బంది లేదు. నెక్స్ట్ శుభ్రంగా ముఖం ఉంది, కింద నుంచి పైకాక డ్రెస్ కోడ్ బాగుంది. ఓకే ఓకే ఓకే. 1కి 10 సార్లు బీరువాకున్నటువంటి పెద్ద అద్దం నిలువెత్తు చూసుకొని అప్పుడు వస్తారు. ఒకసారి చూసుకుంటారు చాలదు, మరలా చూసుకుంటారు చాలదు, ఆటో ఎక్కబోయి మరలా చూసుకుంటారు. మంచిది. ఈ బీరువా అద్దం అనేప్పుడంతా నాకు ఒకటి గుర్తు వస్తుంటుంది.
ఆ బీరువా అద్దం ఒకసారి ఒక ఆయన పట్టించింది. ఒక ఇంటికి వెళ్ళగానే ఆయన గారు హడావుడికి నా ముందుకు వచ్చి, రాజన్న రాత్రి వాక్యం అదిరిపోయిందన్న, ఈరోజు పలానా చోట కదా, రేపు ఇక్కడ కదా అంటున్నాడు. అలా మాట్లాడుతుంటే రోజు టచ్లో ఉంటున్నాడా ఏంటి అనుకున్న నేను, ఒట్టిదే బడాయి. నేను వచ్చినప్పుడే భక్తి వస్తుంది ఆయనకి. ఆ ఇంటి ఇల్లాలు కొండ బగలు కొట్టినట్లుగా మాట్లాడతారు, అరమర ఉండదు ఆమెకి. మీ ఎదుటే ఇలా ఉంటాడు, మీరు వెళ్ళారంటే అంతే, 4 పెగ్గులు వేస్తాడు, సిగరెట్ నోట్లో పెడతాడు. మీ ఎదుట మాత్రం ఇలా ఏమి ఎరగనట్టు నోట్లో ఉరేలు పెట్టిన కొరకనట్టు ఉంటాడు, పాడైనోడు అన్నది. ఆ మాట కూడా వచ్చండి నా ముందు, పాడైనోడని. ఆయన ఏం చేశాడు, నా ఎదురు నుండి అని నా వెనక్కి వచ్చాడు. నా వెనక్కి వస్తే నేనేమనుకున్నాను, వేస్తే వేసాలే 4 పెగ్గులో పెట్టుకున్నాడు సిగరెట్. కానీ నేనంటే ఎంత భయం, ఒక్కసారి చూసావా నా వెనక్కి వెళ్ళాడంటే ఎంత భయం అనుకున్నా నేను. వెనకకి వెళ్ళి ఏం చేస్తున్నాడు తెలుసా ఆయన గారు, భార్యకి సైగ చేస్తున్నారు. ఏమర్థమైంది మీకు? అన్న 5 నిమిషాలు ఉంటారు, వెళ్తాడు. ఆ వెళ్ళిన తర్వాత గొంతు బిసుకుతా నిన్న అన్నాడు. ఇదంతా ఎలా కనపడింది, ఆయనకి ఎదురుగా అద్దం ఉంది, అర్థమైందా? ఆ అద్దంలా కనపడుతున్నాయి గారు యాక్టింగ్ అంతా. అబ్బో, కొంతమంది నోట్లో వేలు పెట్టిన కొరకనట్టుంటారు. అన్న అనేవారు కదా, ఈ పిల్లి కూడా పాలు త్రాగుతుందా అనిపించిద్దంట. ఇప్పుడు సమూయేలు పై రూపాన్ని చూశాడు. దేవుడు ఏమన్నారు, పై రూపాన్ని చూడబాకు సమూయేలు, నీవేవో పై రూపాన్ని చూస్తావు, మనుషుల నైజం మీద పై రూపాన్ని చూస్తారు, లోపట అంతరంగ భాగాలు పరీక్షించలేరు. యెహోవానగు నేను హృదయమున లక్ష్య పెడతాను. నా రహస్య పాపములు మీ ముఖకాంతిలో కనబడుతున్నాయంటే అర్థం ఏంటి? దేవుని ముఖకాంతి ఎవరి మీద ప్రకాశిస్తుందో అలాంటి వ్యక్తుల జీవితంలో రహస్య జీవితం ఉండదు. బాహ్యము ఎలా పరిశుద్ధంగా ఉంటుందో అంతరంగం కూడా అలాగే పరిశుద్ధంగా ఉంటుంది. చాలా మంది జీవితంలో ఈ రోజున బాహ్యాన్ని పరిశుద్ధంగా కాపాడుకుంటున్నారు, కానీ అంతరంగ పరిశుద్ధత కావాలి. ప్రభు రాకల సమయంలో బాహ్య పురుషుడు, అంతరంగ పురుషుడు 2 విధాలుగా మనిషి పరిశుద్ధ పరచబడాలి. అందుకే ఇది మోషే వ్రాశాడు. ఈ కీర్తన 51వ కీర్తన దావీదు మాట్లాడారు. ఆయన జీవితంలో ఒక రహస్య కార్యం జరిగింది. దావీదు ఒక రహస్య పాపం చేశారు. దాన్ని మరలా సరిదిద్దుకోవటానికి ఎంత పశ్చాత్తాపడుతున్నారో ఈ 51వ కీర్తన చదువుకుంటే అర్థమవుతుంది. రహస్యముగా తన జీవితంలో జరిగిన పాపము నిమిత్తం ఎంత పశ్చాత్తాపడుతున్నారు, ఎంత కన్నీరు కారుస్తున్నారు. అయ్యా, నా అంతరంగమందు సత్యాన్ని దయచేయి, నా అంతరంగములో నాకు జ్ఞానాన్ని దయచేయి, నా అంతరంగములో ఒక నూతనమైనటువంటి మనస్సును కలగజేయి, నన్ను హిస్సోపుతో కడుగు, నీ సన్నిధి నుండి నన్ను త్రోసివేయబాకు, నీ పరిశుద్ధాత్మను నా నుండి దూరపరచవద్దు, నీ రక్షణ ఆనందాన్ని నా నుండి దూరపరచబాకయ్యా. తన జీవితంలో ఒక్కసారి రహస్యంగా చేసిన పాపాన్ని బట్టి కన్నీరు కారుస్తున్నారు, పశ్చాత్తాపడుతున్నారు. నా అంతరంగంలో సత్యము లేదయ్యా,
నా అంతరంగంలో ఇప్పుడు దైవ జ్ఞానం లేదు, నా అంతరంగంలో ఒక స్థిరమైన మనసు లేదు, నా అంతరంగం అంతా పాడైపోయింది. ఒక చిన్న పొరపాటుకే దావీదు అంత కన్నీరు కార్చి ప్రార్థన చేసుకుంటే ఈ రోజున మీ జీవితంలో ఎన్ని రహస్య కార్యాలు జరుగుతున్నాయి. ఎందుకో ప్రభు చెప్పమన్నారు కాబట్టి చెప్తున్నాను. మనుషుల ముందు బాహ్య పరిశోధన కోరుకునేది కాదు సంఘం. దేవుని ఎదుట మీ అంతరంగం ఎలా ఉంది? సింహాలు దానియేలుని ఏం చేయలేకపోయినాయి. రాజు వచ్చి అడిగారు, నిన్నేం చేయలేదా సింహాలు? దానియేలు రూఢిగా చెప్పగలిగారు, నా దేవుని దృష్టికి నేను నిర్దోషిని. అది మంచి మనసు. అది నా దేవుని ఎదుట నేను నిర్దోషిని, నా దేవుని ఎదుట నేను నిందారహితుణ్ణి, నా దేవునికి తెలియకుండా నేను ఏమి చెయ్యను. నా అంతరంగాన్ని ఆయన ముఖ కాంతిలో చూస్తూ ఉన్నాడు. ఆమెను చెప్పండి గట్టిగా. నా అంతరంగాన్ని కవర్ చేయటానికి ఈ బట్టలు పనికిరావు, నా అంతరంగాన్ని కవర్ చేయటానికి ఏది పనికిరాదో ఆయన ఒక్కసారి ముఖ కాంతిని ప్రకాశింపజేస్తే నా అంతరంగం అంతా ఆయన కనబడుతుంది. కానీ ఆయన చూచినప్పుడు నా జీవితంలో రహస్యం అనేది ఏమీ లేదు. ఒక్కసారి ఆలోచన చేయండి. నిజ క్రైస్తవ జీవితం ప్రభు రాకడ సమయంలో ఎత్తబడాలి అనుకుంటే మీ బాహ్యం ఎంత పరిశుద్ధంగా ఉండటానికి ప్రయత్నం చేస్తారో మీ అంతరంగ జీవితం అంత పరిశుద్ధంగా ఉండాలి. ఈ బాహ్యం ఏముందండి, రోజు రోజు కృషించిపోయింది. పౌలు గారు చెప్తారు, మా బాహ్య పురుషుడు కృషించుచుండను, అంతరంగ పురుషుడు దినదినము నూతన పరచబడుతూ ఉన్నారు. రహస్యం. ఈ రోజున చాలామంది రహస్య జీవితం చేస్తుంటారు. దయచేసి ప్రభు రాకడ సమయంలో ఉన్నాం. ఆయన ముఖ కాంతిని మన మీద ప్రకాశింప చేసినప్పుడు మన జీవితంలో ఎప్పుడు రహస్య జీవితం అనేది ఉండదు. రహస్యంగా ఏం చేయలేరు మీరు. సెల్ ఫోన్లో రహస్యం. ఈ రోజున మీ పాస్వర్డ్ నెంబర్ కనీసం మీ ఇంట్లో వాళ్ళకి కూడా తెలియదు, అంత రహస్యం. మీరు చేసే ఎస్ఎంఎస్లు ఇతరులకు తెలియదు, రహస్యం. ఎవరిని పెట్టారు ఆలోచన చేయండి. ప్రభువుని నమ్ముకున్నారు, ప్రభు రక్తంతో కడగబడ్డారు, ప్రభు రక్తంతో కడగబడ్డారు. ఆయన ఎదుట ఒక యోసేపు లాగా ఉండండి, దానియేలు లాగా ఉండండి. ఎవరు చూడటం లేదులే అంటది ఆ మనిషి. కామాలలో, క్రోధాలలో, మోహాలలో మునిగిపోయిన మనిషి ఆ మనిషి. పాపపు లోతులని తెలుసు ఆ మనిషికి, ఎవరు చూడట్లేదు. పాపం చేయమని యోసేపుకు ఒక పాపం ఉత్పత్తి అయినప్పుడు ఎలా అందులోంచి పరిగెత్తగలిగాడు, ఎలా తప్పించుకోగలిగాడు? నా దేవునికి విరోధముగా నేను పాపం చేయనన్నారు. ఎలా సాధ్యమైంది? ఎవరిని పెట్టారా మీరు ఇలా ఉంటున్నారా? సెల్ ఫోన్లో రహస్యం, ఇంట్లో రహస్యం, వాట్సాప్ల రహస్యం, ఎస్ఎంఎస్ల రహస్యం, నోట్బుక్కుల్లో రహస్యం. మీ హృదయం అనే ఒక ఇన్బాక్స్లో ఏ రహస్యం ఉంది? నా తల్లిదండ్రులకు తెలియదులే అనుకుంటున్నారు, ఇరుగు పొరుగు వారికి తెలియదు అనుకుంటున్నారు, సేవకులకు తెలియదులే అనుకుంటున్నారు. కానీ దేవుని తెలుసు కదా. ఆయన ఒక్కసారి ముఖ కాంతిని మీ మీద ప్రకాశింపజేస్తే మీ అంతరంగం అంతటా చూడగలరు కదా. రాకడ సమయంలో ఎత్తబడాలి అనుకుంటే మీ బాహ్యము పరిశుద్ధంగా ఉండాలి, మీ అంతరంగము. చూడండి, ఒక చిన్న ఉదాహరణ చెప్తున్నా. మోషే ఉన్న జమ్ము పెట్టే రక్షణను చూపిస్తుంది. నన్ను చూడండి, అది ఎందుకు నైలు నదిలో మునిగిపోలేదు? దానిలో ఒక పాఠం మనం నేర్చుకోవచ్చు. లోపట ఏమండి, వెలుపట కీలు పూశారట, అదొక పేస్టు.
అదొక వాల్కీర్ అనుకుందాం. కీలు పూశారు. ఆ కీలు పూసినప్పుడు ఏమవుతుంది? బయట నీళ్లు లోపలికి రావు, లోపలిది బయటికి వెళ్ళదు. అది వెలుపట లోపట. నోవాహు వాడ ఎత్తబడే సంఘానికి సాదృశ్యంగా ఉంటుంది. మరి నోవాహు వాడ ఎందుకు మునిగిపోలేదు? దానికి కూడా వ్రాయబడింది, లోపట వెలుపట కీలు పూశారు. ఆ కీలు అనేది ఏంటి? బయట పరిశోధన చూపిస్తుంది, లోపట పరిశోధన చూపిస్తుంది. లోకస్తులందరూ బాహ్యాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఆత్మీయులందరూ దేవుని ఎదుట అంతరంగ జీవితాన్ని కాపాడుకోవాలి. అది ఎప్పుడు సాధ్యమవుతుంది? ఆయన ముఖ కాంతి మీ మీద ప్రకాశించినప్పుడు సాధ్యమవుతుంది. రహస్య పాపం ఉండదు. ప్రభు రాకల్లో ప్రాణ ఆత్మ దేహములు నిందారహితముగా మార్చబడతాయి. ప్రభు రాకల్లో ఎత్తబడే అనుభవంలోనికి మనం వెళ్తాం. ఆమేన్. చాలా విషయాలు ఉన్నాయి, ఒక 4 మాత్రమే నేను ఎన్నుకొని మీకు అవసరంగా చెప్తున్నాను. ఇప్పుడు చెప్పండి, నీ ముఖ కాంతి మా మీద ప్రకాశింపజేయము అనండి గట్టిగా. మరలా చేతులు పైకి ఎత్తవచ్చు కదా. యేసయ్యను పక్కన పెట్టారే, యేసయ్యా అనండి అందరూ. యేసయ్యా నీ ముఖ కాంతి మా మీద ప్రకాశింపజేయము. ఆయన ముఖ కాంతి ప్రకాశింపచేసి మిమ్మల్ని కాపాడును, మిమ్మల్ని సమాధానపరచును, అదిగో మిమ్మల్ని కరుణించును. ఆశీర్వదించే ప్రతి మాట వెనుక ఆయన ముఖ కాంతిని ప్రకాశింపచేయాలి. మనుషుల ముఖ కాంతి ఏమవుతుంది? వాడిపోతుంది. యేసయ్య ముఖ కాంతి ఏం చేస్తుంది? 4 అనుభవాలు చెప్పాను. ఒకటి, శిథిలమైపోయిన వాటిని మరలా తిరిగి బాగు చేస్తుంది. రెండవది ఏం చేస్తుంది? మీకు విజయాన్ని కలుగజేస్తుంది. మూడవది ఏం చేస్తుంది? మిమ్ములను ఒక సరైనటువంటి మార్గములో నడిపిస్తుంది, కోరుకున్న రేవునకు చేరుస్తుంది. 4వది ఏం చేస్తుంది? మీ అంతరంగం అంతా కూడా పరిశుద్ధంగా ఉంచుకోగలుగుతారు. దేవుడు ఈ మాటలను మీ హృదయములలో స్థిరపరుచునగాక. దూరాన ఉండి లైవ్లో పాల్గొన్నటువంటి వారిలో కూడా ఈ మాటలను స్థిరపరిచి దేవుడు ఆశీర్వదించునగాక. అలాగే అందరు లేచి నిలవబడండి. ప్రేమస్వరూపి పరిశుద్ధుడైన తండ్రి, మహాఘనుడ, మహోన్నతుడా, మహోన్నతమైన స్థలములలో నివసించు మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ ఆదివారపు ఆరాధనకు వచ్చిన మీ ప్రజలందరినీ మీ మాటల చేత దర్శించి మీ ముఖ ప్రకాశమును ప్రకాశింపచేసి మీ ప్రజలను మీరు సమృద్ధిగా ఆశీర్వదించినందుకై మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాను. మీ ప్రజలకు కూడా ఎప్పుడు ఒక తృష్ణ, తపన, ఆశ ఉండాలని, మనుషుల ముఖ దర్శనాన్ని, వారి స్వరూప దర్శనాన్ని ఎప్పుడు కూడా కోరుకోకూడదని, ఎల్లప్పుడూ మీ ముఖ కాంతిని చూస్తూ మీ ముఖ ప్రకాశము మా మీద ప్రకాశించాలి అనే కోరిక ప్రతి ఒక్కరూ కలిగి ఉండాలని మీరు కోరుకున్నారు. మీ ముఖ ప్రకాశము వలన కలిగే శ్రేష్టమైన ఆశీర్వాదాలు ఏమై ఉన్నాయో ఒక్కొక్కరితో మీరు మాట్లాడినందుకు మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాను. మీ ముఖ కాంతిని ప్రకాశింప చేయటం వలన శిథిలమైపోయినటువంటి ప్రతిదీ మరలా తిరిగి బాగు చేయబడుతుందని తండ్రి,
మీ ముఖ కాంతి ప్రకాశించుట వలన విజయము కలుగుతుందని, మీ ముఖ కాంతిని చూచి మీ వెలుగులో ప్రయాణం చేస్తూ కోరుకున్న రేవుకు చేరతారని, మీ ముఖ ప్రకాశములో అంతరంగ జీవితం కూడా సంపూర్ణ పరిశుద్ధంగా ఉంటుందని ఈ రోజున నా తండ్రి మీరిచ్చిన మాటలను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాను. మరి ఈ మాటలన్నిటినీ అందరి హృదయములలో స్థిరపరచండి. వచ్చిన వారు, దూరాన ఉండి లైవ్లో పాల్గొన్న ప్రతి ఒక్కరిలో, ప్రతి కుటుంబములలో ఈ మాటలు స్థిరపరచబడునుగాక. ఈ మాటల యొక్క ఆశీర్వాదం ఇటు భౌతికముగా ఆత్మీయముగా మీ ప్రజలు అనుభవించుదురుగాక. మీ ముఖ కాంతి ప్రకాశింపజేసి మీ ప్రజలను కాపాడుదురుగాక, కరుణించుదురుగాక, సమాధానము కలిగించుదురుగాక. ఆశతో వచ్చారు, మీ మాటల చేత తృప్తిపరిచినందుకై మీకు స్తోత్రం. పేరు పేరు వరుసన ప్రతి కుటుంబాన్ని, ప్రతి వ్యక్తిని సమృద్ధిగా మీరు దీవించమని కోరుకుంటూ ఉన్నాను. ఈ చోటు నుండి మీ బిడ్డల సంతోష సమాధానములతో తిరిగి వెళ్ళినట్లు మీరు సహాయం చేయండి. సర్వ ఘనత, మహిమ, ప్రభావములు మీరు మాత్రమే పొందమని, ఒక్కొక్కరి మీద ఈ సమయంలో మీ ముఖ కాంతిని ప్రకాశింపజేసి ఒక్కొక్కరి మీద మీ హస్తము చాపి దర్శించి ఆశీర్వదించండి. యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్ముని సన్నిధి, సహవాసం కూడి ఉన్న మనందరికీ, సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్. అందరి చేతుల ఊపుతూ చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఇంకొకసారి గట్టిగా, హల్లెలూయా. అందరికీ నిండు మనసుతో ప్రేమపూర్వకమైన వందనాలు.